ఆగరా ఎవర్రా చెప్పింది టేక్ మంచి విరిగిద్దని నాకు తెలిసినంత నేను ఏ షోరూమ్ గురించి కామెంట్ చేయలేదు, ఏ షోరూమ్ గురించి మేము మాట్లాడడం, ఎందుకంటే మా బిజినెస్ మాదే, మా వరకు మేము చూసుకుంటాం. కానీ నేను ఇవాళ ఒక విషయం గురించి చెప్పాలనుకున్నా. ఒక షాప్ అని చెప్పింది అని చాలా మంది అడుగుతుంది. ఐరన్ బెడ్స్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది వరస్ట్ ప్రొడక్ట్స్. హాస్టల్లో ఉండే వాళ్ళు ఐరన్ బెడ్స్ వాడతారు. 40 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 పెట్టి ఇంట్లో ఐరన్ బెడ్స్ వాడాల్సిన అవసరం మనకేముంది అని మళ్ళీ చెప్తున్నాడు. మంచాల మీద ఇన్వెస్ట్ చేయకండి, పరుపుల మీద ఇన్వెస్ట్ చేసుకోండి అంటున్నాడు. అంటే ఏంటి? మీ పరుపు వాల్యూ పెంచుకోవడం కోసం కస్టమర్ మీ పరుపుకి ఇన్వెస్ట్ ఎక్కువ చేయాలని మంచం అయితే ఐరన్ బెడ్లు కొనమని మీరు చెప్తున్నా ఇండైరెక్ట్గా. అంతేగా ఇక్కడ అందరు కనపడుతుంది అదే. క్లియర్ చెప్తున్నా వినండి, ఎప్పుడైనా పిల్లర్ బాగుంటేనే దానిపైన బేస్ బాగుండిద్ది. నేను మీకు పరుపులు పెట్టదని నేను చెప్పట్లా, కానీ మంచం బాగుంటేనే పరుపు బాగుండిద్ది. అండ్ మీరు ఒకసారి గూగుల్ ఐరన్ కాట్ వాళ్ళ నష్టాలను కొడితే పేజీలు వచ్చింది. ఫ్లెక్సిబిలిటీ ఉండదు, రస్ట్ పడిద్ది, హై మెయింటెనెన్స్, ఈవెన్ హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది. ఇంకా మీరు అర్థం చేసుకోండి. అండ్ ఆ ఐరన్ మంచానికి ఏదో కుషన్ కప్పేసి కుషన్ కాట్ అంటున్నారు. ఎందుకు మీకు ప్రెస్ కప్పటం అలవాటు అయిపోయింది? ఒక ప్రోడక్ట్ బాగుంటే మనం కప్పాల్సిన అవసరం ఉంది, దాని అవుట్పుట్ అదే చూపించింది కదా. మైక్ ఉందని ఏది పడితే అది మాట్లాడుకోవద్దు గురువు గారు. అండ్ ఫైనల్, దయచేసి బయట మాటలు విని రన్అట్ కాకండి. టేక్ మంచం కొని జాగ్రత్త పడండి. ఏమంటారా? అంతేగా.